ॐ तस्यै दिशै सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे गुरुपादपांसवः। మొట్టమొదట ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ రామలింగేశ్వర భగవానుల సమేతం అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శ్రీ శివరామ అవధూత స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవీశ స్వాముల వారికి ప్రణామం చేస్తూ, సభను అలంకరించిన భక్తులందరికీ నారాయణ స్మరణ. మనము కొద్ది రోజులుగా మహాభారతము విచారణ చేస్తుంటిమి. ఇందులో క్రమంగా వంశవృష్టి, కౌరవుల వంశవృష్టి గురించి మనం తెలుసుకున్నాము. ఒక్కొక్క దేవత ఒక్కొక్క అంశం ద్వారా రాక్షసులు, పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు దేవతలకు భయపడి మెల్లమెల్లగా భూలోకంలో రాజులుగా మళ్ళీ జన్మను తీసుకొని వచ్చి అధర్మాన్ని ఎక్కువ చేసి ధర్మాన్ని నశించే సమయంలో అప్పుడు దేవతలందరూ లేదు భూలోకంలో పోయిడ్చి ఇప్పుడు మనం కూడా అవతారం తీసుకొని ఆ దుష్టుల్ని నాశనం చేయాలని దేవతలు వారి వారి అంశంతో దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినప్పుడు, బ్రహ్మదేవుడు అందరూ విష్ణు దగ్గరికి పోయినప్పుడు నేను భూలోకంలోకి కృష్ణ రూపంలో అవతారం తీసుకొని వస్తున్నాను, మీరు కూడా మీ మీ అంశాలతోటి భూలోకంలోకి రావాలని అందరికీ ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు అందరూ ఇంద్రుల సమేత అందరూ కూడా వాళ్ళ ఆజ్ఞను పాటించి వాళ్ళ అంశాల ద్వారా అందరూ కూడా ఎక్కువ కొంతమంది దేవతాంశంతో కొంతమంది కౌరవుల్లో కూడా ఉంటారు, ఎక్కువ పాండవుల వైపు ఉంటారు. ఎందుకంటే యుద్ధం జరగాలంటే కొన్ని అంశాలు అటు ఇటు మిక్స్ కూడా ఉంటాయి. కౌరవుల వైపు కౌరవులకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ రాక్షసుల అంశంతో పుట్టింటారు. దాని పెద్ద లిస్ట్ ఉంది మహాభారతంలో. ఏ కౌరవుల సైన్యంలోనూ ఏ వ్యక్తి ఏ రాక్షసుడు అంశంతో పుట్టాడని కూడా డీటెయిల్స్ ఉంటాయి. అలాగా అందులో ముఖ్యంగా కర్ణుడిది వస్తుంది. కర్ణుడు ఎవరు అని ఈ సినిమాలు సీరియల్ ద్వారా కర్ణుని ఫుల్ హీరో చేసేసారు. అతనిలో కొన్ని గుణాలు, మంచి గుణాలు వ్యక్తమవుతాయి. దాన ధర్మాలు చేసే ఒక మంచి గుణం ఏదైతే ఉందో కొన్ని గుణాలు ఉంటాయి. అది ఒక సూర్యుని అంశం. అది స్టోరీ మనం పూర్తిగా తెలుసుకోకుండా పోతే మనకు కూడా అలా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కర్ణుడు సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు పూర్వజన్మలో. నరనారాయణ ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటా ఉంటే లోక కళ్యాణం కోసం ఆ సహస్ర కవచుడు 1000 కవచాలు, కర్ణుడికి ఒకే ఒక కవచ కుండలం ఉంటుంది కదా, అతనికి 1000 ఉంటాయి సహస్ర కవచుడు. ఆ 1000 కవచాల ద్వారా ఆ కవచాల నుంచి అమృతం కారుతూ ఉంటుంది. అందుకే ఎంతమంది దేవతలు యుద్ధం చేసినా కూడా వాడు చావకుండా అలాగే ఉంటాడు. కాబట్టి వాడికి మళ్ళీ నరరూపమైన ఋషికి వాడితోటి ఎలా యుద్ధం చేయాలంటే ఒక 1000 సంవత్సరాలు నారాయణ ఋషి అంటే శ్రీ విష్ణు భగవానుడు యుద్ధం చేయాలి. మళ్ళా ఆయన రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ నరరూపమైన ఋషి యుద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు అలా అదులు బదులుగా అతనితోటి కంటిన్యూస్గా యుద్ధం చేస్తూ ఉంటారు. 999 కవచాలు పడగొట్టేసి ఉంటారు. ఒక్క కవచం మిగిలి ఉంటుంది. ఇంకా ఆ ఒక్క కవచం మిగిలి ఉంటుంది. ఇప్పుడు నారాయణుని వంతు అయిపోయి ఉంటుంది. ఇంకా నరుని వంతు ఉంటుంది. నరుడు ఆ సహస్ర కవచుడు యుద్ధం చేసుకోవాలి. అలాంటి లాస్ట్ మూమెంట్లో ఇంక ఈ ఒక్క కవచం పోయిందంటే నేను ఇంకా చచ్చిపోతానని చెప్పేసి మెల్లగా పేర్చి సూర్య కిరణాలు సూర్య దేవుని దగ్గర పేర్చి శరణు కోరుకొని నన్ను కాపాడు కాపాడు అని చెప్పేసి సూర్య అనే భగవానులో పేర్చి దాక్కునేస్తాడు ఈ సహస్ర కవచుడు. ఇంకా సహస్ర కవచుడు అలా ఉన్నప్పుడు ఇంకా దైవవశాత్ అలాగే ఉంది కర్ణుని రోల్ కూడా. ఎందుకంటే దుర్యోధనుడు యుద్ధానికి ముందు రావాలంటే కన్నా వాడికి కూడా ఎవరైనా వాడి పక్కలో ఉన్న వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళు కనిపించాలి కదా. వారి పక్కలో ఉన్న వాళ్ళు బలంగా కనిపించకపోతే వాడు అసలు యుద్ధానికి ముందుకు పోనేపోడు. ఒక కర్ణుడి యొక్క బలం మీదనే దుర్యోధనుడు ఆ యుద్ధానికి ముందుకు వెళ్ళింటాడు. ఎందుకంటే అర్జునునికి విరుగుడు కర్ణుడే అనే భావించి ఉంటాడు దుర్యోధనుడు. లేకపోతే అర్జునునికి సాటిగా ఎవరు అసలు ప్రూవ్ చేసుకోండ్రు. కాబట్టి అటువైపు కూడా దుర్యోధనునికి వాడి పని చేయాలి అంటే కన్నా అటువైపు కూడా కొంచెం బలం ఉండాలని చెప్పేసి సూర్య భగవానుడు కూడా ఇదేదో కారణ జన్మం కాబట్టి సరే అని కాసేపు అలాగే ఉంచుకొని మళ్ళీ భూలోకంలోకి ఆ అంశాన్ని వదిలిపెడతాడు. అందుకే కర్ణుని అంశంలో సూర్యుని అంశము ఉంటుంది, సహస్ర కవచుని అంశము ఉంటుంది. ఆ సహస్ర కవచుని అంశం ద్వారా మహా దుర్మార్గమైన పనులు చేసింటాడు. దుర్యోధనుడి కన్నా వరస్ట్ దుర్మార్గుడు కర్ణుడై ఉంటాడు. ద్రౌపది వాళ్ళు జూజాటంలో అంత గెలిచిన తర్వాత దుర్యోధన మనసులో కేవలము ద్రౌపది చేతిలో ఇల్లు కసు ఊడిపియాలా, బట్టలు ఉదికిపోయాలా, దాసీలక ఇలాంటి పనులు చేపించి పగ తీర్చుకోవాలని వాడుకుంటుంది అంతే. కానీ కర్ణునికి దుష్టునికి వస్త్రాభరణం చేసి ఇంకా చాలా ఘోరమైన విచారాలు వస్తూ ఉంటాయి. అందుకే దుర్యోధన కన్నా కూడా దుష్ట బుద్ధులు కర్ణంలో ఉంటాయి. ఎన్నో విషయాల్లో అన్నిటికీ కర్ణుడే కారణమై ఉంటాడు. ఎందుకంటే అతనిలో ఉన్న సహస్ర కవచుని అంశం. ఇప్పుడు సినిమాలు అవి ఇవి చూసేసి కర్ణును హీరో భావంలో అతన్ని తెలుసుకున్నారు, అర్జునుడిని మిగతా వాళ్ళంతా విలన్ రూపంలో చూసేస్తారు. అది చాలా తప్పు. అది కర్ణుని తప్పు పని చేసే వాళ్ళని నిందించాలి. ధర్మాన్ని సవ్యచాచి నరరూపమైన ఋషి నా అర్జునుడు. అతడే మహాభారతంలో హీరో అంటే అర్జునుడే అతని బలం ద్వారా అతని నిమిత్తం ద్వారా మనకి ఈరోజు భగవద్గీత దొరికింది. అప్పుడు ఇంకా కుంతీదేవి చాలా చాలా సేవ చేయడంలో, గురువులకి సేవ చేయడంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. గురువులకి సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టంగా ఉంటుంది. మీరు అడవప్ప తాత గురించి మీరు తెలుసుకున్నారు. ఎంత స్ట్రిక్ట్గా ఎంత కోపంగా ఉంటారు. చిన్న పొరపాటు అయితే కూడా సహించలేరు, తిట్టేస్తూ ఉంటారు. ఆ తిట్లు పడాల్సి ఉంటుంది. తిట్లు పడి కూడా మళ్ళీ సేవ చేయాల్సి ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. మునులకు మహాకోపం అంటారు. ఎప్పుడు తిడతారో ఎప్పుడు కొడతారో కూడా తెలియదు. దుర్వాసుడు అంటే అసలే కోపం ఎక్కువ. మరి ఆయన కుంతి భోజుని రాజ్యానికి అక్కడికి వస్తున్నాడంటేనే అందరూ భయపడతారు. అమ్మో ఈయన వస్తున్నాడంటే ఆయన ఋషులు వస్తే కానీ అందరూ ఆశీర్వాదిస్తారు, మంచిది జరుగుతుంటుంది. కానీ కాకపోతే ఈయనకు సేవ చేసే సామర్థ్యం ఎవరికి ఉంది అని భయపడుతుంటాడు కుంతి భోజుడు. అప్పుడు కుంతిని చూసి ఈమెకైతే శుశ్రూష ఉంది, ఈమెకు ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి ఈమెనే కరెక్టు అలాంటి ఋషుల సేవకని అప్పుడే సెలెక్ట్ చేసి ఉంటారు. ఎంత బాగా సేవ చేసినట్టు దుర్వాసునికి ఒక్క కోపవృత్తి కూడా ఉండదు. గురు సేవ ఎట్లా అంటే 3 ప్రకారాలు ఉంటుంది. ఒక గుర్రానికి పోలుస్తారు. శిష్యుల్లో 3 ప్రకారాలు ఉంటాయి. ఒక గుర్రం ఉంటుంది, పైకి ఎక్కి దూరం నుంచి నడుచుకొని వస్తుంటే కన్నా తన యజమాను ఒక నీడను చూసేసే రెడీ అయిపోతుంది. కింద అది సైడ్కి కళ్ళకి అడ్డం వేసి ఉంటారు, కానీ కింద నీడ తొందరగా కనిపిస్తుంది. ఆ నీడను చూసే మా ఓనర్ వచ్చిండు, నేను ఇంకా పోవడానికి రెడీ కావాలని రెడీ అయిపోయి ఉంటుంది. అంత అలర్ట్గా ఉంటుంది. మళ్ళీ 2వ ప్రకారమైన ఒక గుర్రం ఉంటుంది. పైకి ఎక్కి ఒక శబ్దం చేయాలి, వెళ్ళు అని ముందుకి చెప్పాలి, లేదా ఒక దెబ్బ కొట్టాలి. దెబ్బ కొట్టిన తర్వాత ముందుకు వెళ్తుంది. 3వ ప్రకారమైన గుర్రం ఉంటుంది. నువ్వు పైకి ఎక్కి కొట్టిన తర్వాత కూడా అది ముందుకు పోదు. అట్లా 3 ప్రకారాల అధికారిత్వం ఉంటుంది. శిష్యుల్లో కూడా అంతే. చాందోగ్యోపనిషత్తులో అక్కడ స్పష్టంగా ఉంది,
శిష్యులకు గురువులకు ఎంత ట్యూనింగ్ ఉండాలని చెప్పేసి. గురువులు మనసులో ఏదన్నా అనుకుంటే అది శిష్యులకి అర్థమైపోవాలి. శబ్దము నోటి నుంచి బయటికి శబ్దం రాకపోయినా గురువు మనసులోనే ఇప్పుడు ఏదో కొద్దిగా నీళ్ళు తాగాలని అనిపిస్తే కానీ అక్కడ నీళ్ళు తీసుకొని రెడీ అయిపోవాలి. అంత ట్యూనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే అంత అన్యోన్య భావంగా ప్రేమ వస్తుందో అప్పుడు ఆ శిష్యుడు ధన్యుడైపోతాడు, అలాంటి గురువు ధన్యులైపోతారు. ఇద్దరు పరస్పరంగా ధన్యులైపోతారు. కాబట్టి దానికి చాలా శుశ్రూష ఉండాలి. ఎప్పుడు గురు చింతనే ఉండాలి, గురు గమనమే ఉండాలి. ఫుల్ అలర్ట్గా ఉన్నప్పుడు అలాంటి సేవలు చేయడానికి ఇదవుతుంది. మా గురువులు పరమ గురువులు ఉత్తరకాశీలో ఉన్నప్పుడు, రిషికేశ్ కైలాసాశ్రమం మండలేశ్వర్ ఉన్నప్పుడు ఆయన అర్ధరేతుల్లో కొద్దిగా గంగమ్మ నీళ్ళు తాగాలనిపిస్తే కానీ అర్ధరేతుల్లో కూడా పోయిడ్చి అక్కడ నదిలో పోయి నీళ్ళు తీసుకొచ్చేవారు. మళ్ళీ ఏదైనా వంట చేస్తున్నప్పుడు కట్టెలు పచ్చిగొండి, పచ్చి కట్టెలు పొగ వస్తుంది, ఎండు కట్టెలు ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటేనే పరిగెత్తిపోయి అది రాత్రైనా పొగలుంది పైడ్స్ ఎండు కట్టెలు తెచ్చేసేవారు. ఎన్నోసార్లు కొన్ని ఇంకా చెప్పలేదు, నోరు విప్పి చెప్పలేదు, మనసులో అనుకున్నవే అలాగే. మరి ఏంటి నేను చెప్పలే కదా, ఎందుకు చేస్తుంటే నాకు చెప్పినట్టు అనిపించింది గురుగారు అన్నారండి. అట్లా ట్యూనింగ్ ఉంటుంది. అది చాందోగ్య ఉపనిషత్తులో అలా చెప్తారు. అలా శిష్యులు అలా ఉండాలి. అప్పుడు అలాంటి శుశ్రూషతోటి చేసిన సేవకు ఆ పరమాత్ముడు సంతృష్టిపడి అంతఃకరణ శుద్ధి అయ్యి జ్ఞానం చాలా తొందరగా ఫలీభూతం అవుతుంది. అందుకే అంత ఎలిజిబిలిటీ కుంతీదేవి ఉంటుంది. అసలు భీష్ముడు పాండురాజుకి కుంతీదేవిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే వాళ్ళదేం పెద్ద రాజ్యమే ఉండదు. దుర్వాసుడు లాంటి ఋషికి ఏమి ఒక కంప్లైంట్ లేకుండా అంత బాగా సేవ చేసుకుందంటే కానీ ఈమె ఎంత ఉత్తమురాలు, ఈమెకి ఎంత ఓపిక ఉంది అని చెప్పేసి ఆ ఒక్క రీజన్కే పాండురాజుకి పెళ్లి చేసేస్తాడు. మళ్ళీ ఆ దుర్వాస ఋషికి అంత బాగా సేవ చేసినందుకు ఆయన ఖుషిపడి ఈమె ఏమి వరం అడగపోయినా కూడా నీకు ఒక సంతాన ప్రాప్తి వరాన్ని నేను ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు భవిష్యకాలం చూస్తుంటారు, త్రికాల జ్ఞానులై ఉంటారు యోగులు. భవిష్యత్తులో ఇది పనికి వస్తుంది కుంతికి అని తెలిసి నువ్వు ఏ దేవుని తెలుసుకొని మీ భర్త ఆజ్ఞతోటి నువ్వు ఏ దేవుని తెలుసుకొని నువ్వు పిల్లలు కావాలనుకుంటే ఆ దేవుని అంశంతో నువ్వు పిల్లల్ని పొందొచ్చు, వాళ్ళు నీ భర్త పిల్లలే ఉంటారు అని ఒక వరం ఇచ్చింటాడు. సరే అని చెప్పేసిందును చిన్నపిల్ల, అప్పుడు ఇంకా 11-12 సంవత్సరాలకు ఇంకా చిన్న వయసులోనే ఉంటుంది. అప్పుడు ఏదో ఒక కుతూహలత, ఈ మంత్రం అవును నాకు ఈ వరం ఇచ్చారు, ఈ వరము అసలు ఇది పని చేస్తుందా లేదా. ఎప్పుడు ఇలాంటి టెస్టులు ఏదన్నా గురువులు ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ టెస్టులు అనుమాన బుద్ధితోటి టెస్టులు చేసుకోకూడదు. గురు గోరఖ్నాథ్ వాళ్ళ గురువు మత్స్యేంద్రనాథ్ అని ఉంటాడు. మత్స్యేంద్రనాథ్ అని ఒక భార్యాభర్తలు వచ్చింటారు, మాకు పిల్లలు అవడం లేదు గురుగారు అని చెప్పేసి. సరే అని ఏదో ఒక ప్రసాదం ఇచ్చింటే కన్నా ఆ ప్రసాదం తీసుకోకుండా తిప్పలో వేసేసింటారు. తిప్పలో వేసేసింటే కన్నా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 9 నెలల తర్వాత వస్తాడు. నేను ఇచ్చిన ప్రసాదం తీసుకున్నారంటే కన్నా లేదు గురుగారు అది ఇలా పడేసాం కిందికి అని చెప్పేసి. చూడండి మీకు ఇచ్చినా కూడా మీరు శ్రద్ధ లేకుండా పడేశారు కాబట్టి ఇంకా ఈ బిడ్డ మీది కాదు అని చెప్పేసి ఆ తిప్ప ఉండలోంచి గోర కంటే కన్నా పేడ అని, ఆ పేడలో నుంచి పుట్టినవాడు కాబట్టి లే గోరఖనాథ్ రా అని పిలుస్తాడు. ఆ పెంట తిప్పలో నుంచినే లేచి వచ్చేస్తాడు. అందుకే ఆయన కూడా చిన్న వయసులో నుంచి మహాయోగి అయి ఉంటాడు. అందుకే ఆయనకు గోరఖనాథ్ అని పేరు వచ్చి ఉంటుంది. అట్లా ఋషువులు ఏదన్నా ఇచ్చిన మంత్రాన్ని వెటకారం చేయడము, దాన్ని డౌట్ పడ్డము చేయకూడదు. కుంతీదేవికి కుతూహల ఆశ్చర్యమైంది, చూద్దాం ఇది పని చేస్తుందా లేదా ఈ మంత్రం అని చెప్పేసి. ఉదయం రోజు సూర్యోదయం అవుతుంటే చూస్తుంటుంది, చాలా సుందరంగా సూర్య భగవానుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ పరీక్ష చేయడానికి సూర్యదేవుని స్మరించిన తర్వాత ఇంకా సూర్యదేవుడు వచ్చేస్తే ఒక పక్క ఆశ్చర్యమే అవుతుంది, ఒక పక్క భయమే వేస్తుంది. నాకు ప్రాయ వయసు కూడా రాలేదు, ఇప్పుడు పిల్లలంటే కన్నా మళ్ళీ ఎంత నవ్వుల పాటు అయిపోతుంది, మళ్ళీ నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని భయంతో ఆ భయము వేసింది. భయము ఆశ్చర్యం రెండు వేసినాయి. సూర్యభగవాన్ని కోరుకుంటుంది, నేనేదో పరీక్ష చేయడానికి చేశాను, నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అంటే, లేదమ్మా మొదలే దుర్వాస ఋషి
వాళ్ళు ఆర్డర్లు ఇచ్చినారంటే కనుక మేము చేయాల్సిందే. నేను ఇప్పుడు నీకు వరం ఇవ్వకుండా పోతే కనుక నన్ను భస్మం చేసేస్తాడు దుర్వాస ఋషి. కాబట్టి దీనికి విరుగుడు లేదు, ఇంకా పుత్ర ప్రాప్తి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇంకా అప్పుడు అలా కర్ణుడు పుట్టింటాడు. కర్ణుడు పుట్టింటే మరీ ఏమీ మమత లేకుండా ఏమీ లేకుండా అని కాదు, కొద్దిగా లోకవాసనానికి భయపడింది. మనందరూ భయపడినట్లే లోకంలో మానవ మర్యాద పోతుందని భయపడింది. అంతేగాని మంచి మంత్రాల ద్వారా రక్షించి ఆ పెట్టెలో పెట్టి మంచి వజ్రాలు అన్ని నగలు అన్ని ఇది చేసి మంచిగా సేఫ్గానే నదిలో వదిలిపెట్టి పంపిస్తే కానీ ఇంకా ప్రారంధం అలాగే ఉంటుంది. సూర్య భగవానుడు పైనుంచి రక్షణలోనే చూస్తూనే ఉంటాడు. అది పోయి అక్కడ రాధా దంపతులకు దొరుకుతుంది. రాధా దంపతులకు ఆ కర్ణుడు వాళ్ళకు పిల్లలు ఉండరు. ఆ కర్ణుడు దొరికిన వెంబడే మాతృత్వం వచ్చేస్తుంది, ప్రారంధం కాబట్టి. ఆమెకు తల్లి పాలు కూడా ఉత్పన్నమైపోయి ఇంకా కర్ణుడిని వాళ్ళు సాక్కుంటారు. అందుకే సినిమాలో కర్ణుడు చాలా కష్టాల్లో పడిపోయినని చూపిస్తారు. కర్ణుడు ఇంకా హాయిగా బతికింటాడు. పాండవులకి ఇంకా తండ్రి లేకుండా బతికింటారు. కౌరవులకి తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డితనం వల్ల వాళ్ళ దగ్గర పనిచేసే దాసీలు పెంచింటారు. కర్ణుడే ఇంకా మంచిగా తల్లిదండ్రుల ప్రేమతోటి మంచిగా హాయిగా పెరిగి ఉంటాడు. అలా పెరిగిన తర్వాత మళ్ళీ ఆయన కూడా చిన్న సామంతరాజు అయింటాడు. రాధా భర్త సామంతరాజు అయింటాడు. కాబట్టి వీళ్ళు చదువుకుంటున్న గురుకులంలో కర్ణుడు కూడా ఎంట్రన్స్ ఉంటుంది. కర్ణుడు కూడా వీళ్ళతో పాటు చదువుకుంటూ ఉంటాడు. ఇంకా అర్జునుడు నరరూప అయిన ఋషి అర్జునుడిగా పుట్టింటాడు కాబట్టి ఆయన సహస్ర కవచుడు కాబట్టి వాళ్ళిద్దరిది ఫైట్ పెండింగ్ ఉంది. అక్కడ వాళ్ళు లాస్ట్ యుద్ధం చేసుకోవాల్సి ఉంది. ఆ యుద్ధం పెండింగ్ ఉంది. అందుకే వాళ్ళకి ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటే విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. అర్జునుడు కూడా అంతే. మిగతా వాళ్ళ విషయాల్లో మంచిగా కూల్గా అంతా ఉంటాడు. కానీ కర్ణుడి విషయం ఎత్తుకుంటే మాత్రం అస్సలు తట్టుకోలేదు, ఎమోషనల్గా ఫీల్ అయిపోతాడు. కర్ణుడు కూడా అంతే. మిగతా వాళ్ళ దగ్గర దాన ధర్మాలు అడిగితే కానీ తన కవచ కుండలాలను ఇచ్చేసేంత మంచితనం, కానీ అర్జునుడి పేరు తీసుకుంటే మాత్రం అసలు ఒప్పుకోడు. ఇలా వాళ్ళకి పూర్వజన్మ వైరం వల్ల అలా పరస్పర వైర్యులుగా ఉంటారు. ఇంకా దుష్ట చతుష్టయం అంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. ఈ దుష్ట చతుష్టయం వల్లనే అంత పెద్ద ఘోరమైన మహాభారత యుద్ధం జరిగింది అంటారు. మొదలే దుర్యోధనుడు దుష్టబుద్ధి ఉంటుంది. అందుకే వీళ్ళు ముగ్గురు ఒకరు తోడయ్యేసరికి ఇంకా ఎక్కువ దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటాడు. అలాగా గురుకులంలో చదివినప్పుడు అర్జునుని సామర్థ్యం ముందు ఎవరు నిలవలేకపోతారు. గురువులు కూడా అంతే. పాత్రను చూసి వాళ్ళకు ఆ విద్యలు ఇస్తూ ఉంటారు. ద్రోణాచార్యులు కర్ణునికి కూడా అందరికీ ఒకేలాగా సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని అస్త్రాలు నేర్పించడు. ఎందుకంటే దాన్ని దుర్వినియోగం, అసూయ గుణం ఎక్కువ ఉంటుంది కర్ణునికి. అర్జునుని ఒక గెలుపుని, విజయాన్ని చూసి చిన్నప్పటి నుంచే అసూయ పడుతుంటాడు. ఎవరికైతే అసూయ గుణం ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళ చేతికి పవర్ వచ్చేస్తే వాళ్ళు తప్పకుండా అధర్మ కార్యాలే చేస్తారు. ఏకలవ్యుడి విషయంలో కూడా మనకు అర్థం కాదు. మనకేదో ఏకలవ్యుని కూడా అయ్యో పాపం అనుకుంటాం, కానీ ఏకలవ్యుడిని కృష్ణ పరమాత్ముడు చంపుతాడు. అందుకే ద్రోణాచార్యుని కూడా తెలుస్తుంది ఆ శిష్యుల్లో వీటిలో ఇంకా ఆసురి సంపత్తులుండి అలాంటి వాడికి ఎక్కువ విద్యలు ఎక్కువ అన్ని మొత్తం విద్యను దారబోస్తే వాడు తప్పకుండా అధర్మం వైపే యుద్ధానికి పోతాడు వాడు. అందుకే ఏకలవ్యుడు ఫస్ట్ విద్యను పొందాలని వచ్చినప్పుడు వాడిలో కొన్ని గుణాలు చూసి తిరస్కారం చేసింటాడు. తిరస్కారం చేస్తే ఏకలవ్యుడిలో గురుభక్తి బాగుంటుంది కాబట్టి ద్రోణాచార్యుని విగ్రహాన్ని పెట్టుకొని ఆ విగ్రహాన్ని చూసుకొని విద్యని నేర్చుకో ఉంటాడు. అందుకే గురువు అన్నది ఒక శరీరం కాదు, గురువు అన్నది ఒక తత్వం. పరమాత్మ తత్వం అంతటా ఎలా వ్యాప్తం ఉంటుందో ఆ వ్యాప్త తత్వము నువ్వు రాయి రూపంలో చూసుకోవచ్చు, జడ రూపంలో చూసుకోవచ్చు, జీవ రూపంలో చూసుకోవచ్చు గురువుని. ఈ చేతిలో కాలున్న శరీరుడే గురువు అనుకుంటే మాత్రము మనం మోసపోతాం. గురువుకి పరమాత్మ తత్వకు వేరుగా ఉండదు. అందుకే ఆ గురుతత్వాన్ని గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి తను ఆ మూర్తిని ఎదురుగా పెట్టుకొని మొత్తం అన్ని విద్యలు నేర్చుకో ఉంటాడు. చాలా ఎంతటి విద్యలు అంటే కానీ అర్జునుడు కూడా వెనక్కి వేసేలాంటి విద్య ఉంటుంది. అక్కడ ఇప్పుడు కుక్క ఒకటి వీళ్ళు వేటకి తీసుకెళ్తుంటే ద్రోణాచార్యలో వీళ్ళ కుక్క అరుస్తూ ఉంటుంది. తన ధనుర్వేద అభ్యాసం చేసుకుంటుంటే ఈ కుక్క అరుస్తూ ఉందని చెప్పేసి
4 బాణాలు ఇడిచింటాడు. ఆ 4 బాణాలు ఇలా బాణము స్ట్రైట్గా వదలగలరు, కానీ దాన్ని ఇట్లా బెండ్ చేసి అట్లా దాని కేవలం ఆ కుక్కకు హింస కాకుండా ప్రాణం పోకుండా నోరు మాత్రమే టైట్ అయ్యేలాగా అలాంటి బాణాలు వదిలిపెట్టింటాడు. అలాంటి విద్య వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. అబ్బో వీడు ఎలాంటి ధనుర్ధరుడు అని చెప్పేసి అర్జునుడు కొంచెము కింద పోతాడు. అయ్యో గురుగారేమో నన్నే శ్రేష్ఠ ధనుర్ధరుడు అని పొగుడుతుంటారు, కానీ మరి ఈ విద్య నా దగ్గర లేదు కదా. అతనిని నీ గురువు ఎవరంటే ద్రోణాచార్యుడే అని చెప్పింటారు. అయ్యో ద్రోణాచార్యులు అంటున్నారు, మరి మాకు తెలియకుండా ఇతనికి ఇలాంటి విద్యలు ఎప్పుడు నేర్పించారని. ద్రోణాచార్యుడు వచ్చి అడుగుతాడు, ఎవరు నువ్వు గురు అంటే మీరే గురుగారు అని చెప్పేసి ఆ మూర్తిని చూపిస్తారు. మరి నువ్వు గురుదక్షిణ లేకుండా ఇలా విద్యని నేర్చుకోవద్దు కదా అంటే, అవును మీరు అడగండి గురుగారు ఏదైనా ఇచ్చేస్తానని. అప్పుడు నీ 2 చేతుల బొట్టనేలు ఇవ్వాలని గురుదక్షిణ అడిగేస్తాడు. దానికి మంచి కారణం ఉంటుంది. ద్రోణాచార్యుడు శాస్త్రం చదివిన వ్యక్తి, అతనికి తెలుసు భవిష్యత్తులో ఏమేమి జరిగిపోతుందని. అలాంటి ఆసురి సంపత్తులున్న వ్యక్తి చేత ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉండకూడదని, ఉంటే కన్నా వాళ్ళు ఇంకొకరికి హింస పెట్టడానికే వాడతారు దాన్ని. అలాంటి ఆసురి సంపత్తులకి విద్య కూడా ఎక్కువ ఉండకూడదు. ఆ విద్యతోటి ఇంకొన్ని హింస పెడుతుంటారు. శక్తి ఉంటే బలంతో ఇంకొకరికి హింసనే పెడుతుంటారు. ధనం ఉంటే ధనంతో కూడా ఇంకొకరికి హింసలే పెడుతుంటారు వాళ్ళు. అందుకే దాన్ని గ్రహించి ఆ బొట్టని వేళ్ళు గురుదక్షిణగా అడిగేస్తాడు. దాని తర్వాత కూడా 4,000 ద్వారానే జరాసంధునితో ఫ్రెండ్షిప్ అవుతుంది. వీళ్ళు ఎలా గెస్ చేశారు, జరాసంధునితో ఫ్రెండ్షిప్ అయ్యి కృష్ణునికి యాదవ సైన్యకు కృష్ణ సైన్యానికి వాళ్ళకు నారాయణ సేనకు వాళ్ళకి యుద్ధం పడి ఉంటుంది. ఆ యుద్ధం పడుతుంటే ఇంకేమి జరాసంధుడు వాళ్ళంతా ఓడిపోయేలాంటి పరిస్థితికి ఉన్నప్పుడు వీడు 4,000లోనే వచ్చేసి భయంకరమైన యుద్ధం చేస్తాడు. ఇంకా బొట్టనేలు ఉంటే కానీ ఇంకా అడగాల్సిన ఇదే లేదు. అందుకే కృష్ణుడు చూసి, ఓహో వీడికి బొట్టనేలు తీసినా కూడా వీడు అధర్మం వైపే, అలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్పే చేస్తున్నాడు, వాళ్ళ వైపే పోతున్నాడు అని చెప్పేసి సుదర్శన చక్రంతో ఏకలవ్యుని చంపేస్తాడు ఆ యుద్ధంలో ముందుగా. మళ్ళా అర్జునునికి చెప్తాడు ఆ విషయం, ఎందుకు చంపాల్సి వచ్చింది ఏకలవ్యుడు అని చెప్పేసి. ఎందుకంటే వాడు మనస్తత్వం అంతా కూడా అధర్మం వైపే ఉండే. విద్యలో మాత్రం శ్రద్ధ ఉంది, మంచిగా నేర్చుకోవాలని, మంచి పరాక్రమవంతుడు కావాలని, కాకపోతే ధర్మ వైపు మాత్రం లేదు మనసు అని. అందుకే అతనికి ఎక్కువ విద్య నేర్పలేదు. కర్ణుడికి కూడా అంతే. కర్ణుడు కూడా గురువులకి తెలుసు ఎవరిలో ఎంత పాత్రత ఉందో, ఎలాంటి విద్య ఎవరికి ఇవ్వాలని గురువులకి తెలిసి ఉంటుంది. అందుకే కొన్ని విద్యలు అర్జునునికి మాత్రం సపరేట్గా నేర్పించడు. కొన్ని విద్యలు ఎలాంటి విద్యలు అంటే సొంత కొడుకు అశ్వత్థామ కూడా నేర్పించడు. కొన్ని విద్యలు అశ్వత్థామకి సపరేట్గా, కొన్ని విద్యలు అర్జునునికి తెలియకుండా. అశ్వత్థామకి ఎంతైనా తండ్రి కదా, కొడుకు మీద ప్రేమ ఉంటుంది. అశ్వత్థామకి సపరేట్గా నేర్పేయాలని చెప్పేసి అర్జునునికి ఏదో ఒక పని చెప్పేసేవారు. కానీ ఆ అర్జునుడు ఆ పనిని ఎంత తొందరగా చేసుకొని వచ్చేసేవాడు అంటే ఇంకా అశ్వత్థామకి సపరేట్గా ఏమీ వేరే విద్యలు నేర్పించలేకపోయాడు. గురుకులంలో అంతా ఇంకా రూల్స్ ఉంటాయి, అందరికీ సమంగానే విద్యలు నేర్పేయాలని చెప్పేసి. అట్లా ద్రోణాచార్యులు వీళ్ళందరికీ యుద్ధంలో అందరికీ సమానంగానే నేర్పింటారు. కాకపోతే అర్జునుడి సామర్థ్యం వల్ల అతడు చాలా ఎక్కువ విద్యని పొందింటాడు. మళ్ళీ అర్జునుని ఏకాగ్రత గురించి చాలా ప్రసిద్ధమైంది. ఒక చెట్టులో ఒక పక్షి బొమ్మను పెట్టేసి అందరినీ అడుగుతారు, నీకేం కనిపిస్తుంది గురి పెట్టినప్పుడు. ఒకరికి చెట్టు కనిపిస్తూ ఉంటుంది, ఒకరికి కొమ్మ కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజుకి, గురుగారు మీరు కనిపిస్తున్నారు, చెట్టు కనిపిస్తూ ఉంది, పక్షి కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏకాగ్రత లేదు అని. ప్రతి ఒక్కరూ ఎన్నో ఎక్కువ కనిపిస్తుంటాయి. అర్జునుని అడుగుతాడు, నీకేం కనిపిస్తుంది అర్జున్ అంటే, నాకు వచ్చే పక్షి కన్ను తప్పితే ఇంకా వేరేది ఇంకోటి కనిపిస్తలేదు అని. అది ఏకాగ్ర బుద్ధి, సింగిల్ పాయింటెడ్నెస్ అంటారు. మనం ఇప్పుడు మన నిధిధ్యాసనాలు, ధ్యానము, జపము ఇవన్నీ కూడా మనసుని ఒక్క చోట దాన్ని కాన్సన్ట్రేట్ చేసే అలవాటు నేర్పించడం అంటే. మనం మనసు ఒక పని చేస్తూ ఉంటే ఇంకో పని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అది పల్సన్ అయిపోతుంది. మనసు 4-5 విషయాలు ఆలోచిస్తూ ఉంటే కానీ ఒక విషయంలో సరిగ్గా, అందుకే మనకు ఏ విషయంలో కూడా సక్సెస్ సరిగ్గా ఉండదు. మనం ఎప్పుడు ప్రజెంట్లో ఏం పని చేస్తుంటామో సంపూర్ణమైన మనసు అందులోనే ఉండాలి. అప్పుడు అది అలాంటి ఏకాగ్రతను మనం అభ్యాసం చేసుకుంటేనే
మళ్ళీ మనము ఆ బ్రహ్మాకార వృత్తిని మోక్షాన్ని కూడా పొందడానికి మనము అధికారులం అవుతాము. అలాగా అర్జునుడిలో అంతటి ఏకాగ్రత ఉంటుంది. ఎందుకంటే నరరూపు అయిన ఋషి అయిన వ్యాస భగవానుడు మంగళ శ్లోకంలో నరుడిని కూడా స్తుతించాడంటే కన్నా అర్జునుడు ఏదో నిమిత్త మాత్రానికి ఒక సామాన్య ముముక్షులాగా మనకు ఒక గుణపాఠం ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉండాలని చెప్పేసి చూపించడానికి నటించడాన్ని అనుకోవాలి, అంతేకాని లేకపోతే వ్యాస భగవానులు అర్జునుని స్తుతించడం ఏంటి, నరరూపమైన నర ఋషిని. అందుకే అంతటి ఏకాగ్రత మనకి అవసరం ఉంటుంది. దాని తర్వాత ఇంకా యుద్ధము వాళ్ళు ముహూర్తాలు చూసుకొనంతా చూసింటారు. ధృతరాష్ట్రుడు ఇంకా సంధిలు అవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత ఇంకా కృష్ణుని మాట కూడా వినకపోతారు. కృష్ణనే బంధించాలి, రాయబారంలో కృష్ణనే బంధించాలని చూస్తారు. అప్పుడే కృష్ణ పరమాత్ముడు విశ్వరూపం కొద్దిగా చూపించి జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళింటారు. దాని తర్వాత ఇంకా అన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇంకా యుద్ధము 100% ఖాయమని నిశ్చయం అయిపోతుంది. ఆ నిశ్చయం అయిన తర్వాత ధృతరాష్ట్రుడు వీళ్ళందరినీ ధర్మరాజుని వీళ్ళంతా పిలిపించేసి, చూడండి నేను యుద్ధాన్ని ఆపాలని మేము అందరి ప్రయత్నాలు విఫలమైనాయి. దుర్యోధనుడు మేము ఎంత చెప్పినా కూడా మా మాట వింటలేదు. మీరు ఆలోచించండి, మీరు మంచివాళ్ళే కదా, నా కొడుకు చెడ్డవాడే, మీరు మంచివాళ్ళు కదా, మీరు మంచి మనసు చేసి కొద్దిగా ఈ యుద్ధం ఆపేస్తే కన్నా మన వాళ్ళందరూ ప్రాణంతో ఉంటారు అని చెప్పేసి మళ్ళా బుర్రలోకి ఒక పురుగును వదిలిపెట్టింటాడు. దానివల్ల అదే ఆ విషాదం రావడానికి లాస్ట్ నేను స్టార్టింగ్లో యుద్ధంకు ముందు నేను యుద్ధం చేయడం చెప్పడానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుంది. కృష్ణ పరమాత్మకి తెలిసి ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఆ ధృతరాష్ట్రుడు చేసిన బ్రెయిన్ వాష్ కూడా దీనికి కారణమైంది అని చెప్పేసి, అందుకే పైన ఎలివేట్ చేయడానికి క్లైబ్యం మాస్మగమ పార్త నపుంసకత్వాన్ని పొందొద్దని రక్తం మరిగేలాగా తిట్టి పైకి చేతనాన్ని తెప్పిస్తాడు. అలా అన్నీ ఫెయిల్ అయిపోయింటాయి. కాకపోతే ఇద్దరికి ధర్మరాజుకి ఎప్పుడూ ఒక వ్యక్తి గురించి భయం వేస్తూ ఉంటుంది, ధృతరాష్ట్రానికి ఎప్పుడూ ఇంకో వ్యక్తి గురించి భయం వేస్తూ ఉంటుంది. ధృతరాష్ట్రానికి ఎప్పుడూ భీముడు స్వప్నంలోకి వస్తూ ఉంటాడు. భీముని గురించి అతనికి భయం వేస్తూ ఉంటుంది. యమధర్మరాజు యుధిష్ఠిరునికి కర్ణుడు అంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే కర్ణుని పరాక్రమము మరి అంత తీసి పారేసేలాంటి పరాక్రమం కాదు. ఎందుకంటే చాలా బలశాలి ఉంటాడు. ఆ సామర్థ్యంలో మాత్రం తనకు ఉంటాయి. తను చేసిన తప్పు ఏంటంటే విద్యని అబద్ధం చెప్పి పొందింటాడు. ఇక్కడ గురుకులంలో మొత్తం అంతా విద్యను పొందిన తర్వాత అర్జునునికి సరిసాటి యోధుడు కాలేదని చెప్పేసి ఇంకా ఎక్కువ విద్యను పొందాలని చెప్పేసి పరశురాముని దగ్గరికి వెళ్తాడు. ఇంకా పరశురాముడు ముఖ్యంగా ఎక్కువ బ్రాహ్మణులకు నేర్పుతుంటాడు. అలా అని బ్రాహ్మణులకే అని కాదు, ధర్మపరంగా ఉన్న క్షత్రియులకు కూడా నేర్పుతుంటాడు. భీష్మునికే నేర్పాడు కదా, భీష్ముని గురువు పరశురాముడే. నువ్వు ధర్మయుక్తంగా ఉన్నావు, సత్వగుణ సంపన్నంగా ఉన్నావు అంటే కానీ అలాంటి వ్యక్తులకి నేర్పేవాడు. కాకపోతే ఇంకా నేను బ్రాహ్మణుని చెప్పకుండా పోతే నాకు విద్య నేర్పుడు అని చెప్పేసిందును అబద్ధం చెప్పి అక్కడ విద్యను పొందడానికి నేను ఇలాంటి కులం కొని ఏదో ఒక అబద్ధమైన కులం పేరు చెప్పేసి నేను ఫలాని బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి విద్యను పొందింటాడు. పరశురాముడికి ఏమి ఆయన త్రికాల జ్ఞానం ఉంటుంది వాళ్ళకు, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలిసి కూడా సరే సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఇలా అబద్ధం చెప్పి విద్యను పొందిన వ్యక్తికి ఏమవుతుంది అనేది ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి తెలిసి కూడా ఆయనకు మొత్తం అంతా విద్యలు నేర్పిస్తారు. విద్యలు నేర్పించిన తర్వాత ఒకరోజు నాకు నిద్ర వస్తూ ఉంది, కాసేపు పడుకుంటానని చెప్పేసి కర్ణుని తొడ మీదనే పడుకుంటాడు. అప్పుడు ఒక దుంబి వస్తుంది. ఆ దుంబి ఇంద్రుడిలాగా చూపిస్తారు. ఇంద్రుడే దుంబిలాగా వచ్చి, ఇంద్రుడు కాదు అది, సినిమాల్లో అంతా అలాగా, అది ఎక్కడ మహాభారతంలో లేదు. ఆ దుంబిది ఒక ఋషి పత్ని అయి ఉంటుంది. ఋషి పత్నికి శాపం అలా ఉంటుంది. ఆ శాపం వల్ల అదొక పెద్ద స్టోరీ ఉంది. ఈ దుంబి వచ్చేసి ఇంకా కర్ణుని తొడని కొరుకుతూ ఉంటుంది. ఆ రక్తం అంతా బయటకు వచ్చేసి పరశురామునికి నిద్ర భంగమైన తర్వాత, ఎవరు నువ్వు సామాన్య బ్రాహ్మణునికి ఇంత ఓపిక ఉండదు, ఇంత ఆ పురుగు ఇంత హింస చేస్తున్నా కూడా నువ్వు కదలకుండా కూర్చున్నావంటే
నువ్వు బ్రాహ్మణుడు అయ్యడానికి మాత్రం ఛాన్స్ లేదు, నిజం చెప్పు అంటే అప్పుడు చెప్తాడు, ఇలా నేను సూతపుత్రుడిని అట్లా ఇట్లా. అప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పి నువ్వు ఈ విద్యను పొందావని చెప్పేసి నేను ఇచ్చిన విద్యని నువ్వు మొత్తం అంతా మర్చిపోతావులే అని ఇమ్మీడియట్గా శాపం పెట్టేస్తాడు. శాపం పెట్టేసిన తర్వాత, గురుగారు ఇది మాత్రమే చూశారు కానీ నా గురుభక్తిని మీరు గమనించలేకపోయారు, మీ నిద్ర భంగం కావద్దని చెప్పేసి నేను కదలకుండా అలా ఉన్నందుకంటే అది కూడా నిజమే అని చెప్పేసింది. నువ్వు సరేలే, నువ్వు ఎప్పుడైతే నువ్వు ధర్మం వైపు ఉండి నువ్వు యుద్ధం చేస్తావు అప్పుడు ఈ శస్త్రాలని ఈ మంత్రాలని నీకు గుర్తుకొస్తాయి, ఇవి పనిచేస్తాయి. కానీ ఎప్పుడు నువ్వు అధర్మం వైపు నువ్వు యుద్ధం చేస్తావో అప్పుడు నీకు ఈ మంత్రాలు గుర్తుకు రావు అని ఎన్నో అస్త్రాలు. పరశురాముడు రథం ఇచ్చింటాడు, పరశురాము ఎన్నో అస్త్రాలు ఇచ్చింటాడు, అన్ని విద్యలు ఉంటాయి. ఈ విషయము భీష్ముడు గురువు కూడా పరశురాముడే కాబట్టి అందుకే లెక్కలు వేసుకునేటప్పుడు అటువైపు ఎంతమంది ఉన్నారు, ఇటువైపు ఎంతమంది ఉన్నారు, మహారథులు అంటే కన్నా ఒక 10,000 మందిని ఒక్కసారిగా 10,000 కన్నా ఎక్కువ మందిని ఒకేసారి సింగిల్ హ్యాండెడ్గా చంపేంత సామర్థ్యం ఉన్న మహారథులంతా ఉంటారు. అర్జునుని అర్ధరథి అని కూడా లెక్కేయడు భీష్ముడు. అందరూ అదేంటి కర్ణుని అర్ధరథుడు కూడా అని కూడా లెక్క పెట్టాడు భీష్ముడు. ఎందుకు అలా అంటే కన్నా అతనుకున్న శాపాల గురించి తెలిసి ఉంటుంది భీష్మునికి. కాబట్టి ఆ శాపాలు వల్ల అతడు ఎంత బలం ఉన్నా కూడా ఏమి సామర్థ్యము మనం చూపించలేకపోతాడని తెలిసిపోయి ఉంటుంది. అది ముందు కూడా ఎన్నోసార్లు నిరూపణ అయి ఉంటుంది. ఫస్ట్ ద్రుపద మహారాజుని బంధించి ద్రోణాచార్యుడు గురుదక్షిణగా అడిగినప్పుడు ముందుగా ఫాస్ట్గా కౌరవులే పోతారు, గురుదక్షిణ మేము తెస్తాం, మా పరాక్రమం చూపిస్తామని చెప్పేసి. అక్కడ పైడిసి ద్రుపదుని చేతిలో ఓడిపోయి దెబ్బలు తిని రక్తాలు కారి తిరిగి వాళ్ళగా పారిపోయి వస్తారు. అక్కడ ఫెయిల్ అయిపోతాడు కర్ణుడు. దాని తర్వాత పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో దుంపలు అవి తిని పాపం వాళ్ళు తపశ్చర్యం చేసుకుంటూ ఉంటే ఆ గంగానది ఒడ్డులో దుర్యోధనికి ఒక ఐడియా ఇస్తాడు. వాళ్ళకి మనం పైడిసి వాళ్ళ ఎదురుగానే గంగానది తట్టులో ఇటువైపు పైడిసి మనం పార్టీ చేసుకుందాము, మంచి మంచి భోజనాలు చేసుకొని మనం పార్టీ చేసుకుందాం, దాన్ని చూసి వాళ్ళు పాండవులు కుళ్ళుకొని అని చెప్పేసి కర్ణుడే ఐడియా ఇస్తాడు. సరే అని ఇంకా దుర్యోధనుడు అలాగే పెద్ద సైన్యాన్ని తీసుకొని అటువైపు ఫుల్ పార్టీకి అరేంజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ నదిలో గంధర్వ కన్యలు అక్కడే జలకాలు ఆడుకుంటూ ఉంటారు. జలకాలు ఆడుకుంటా ఉంటే ఇంకా దుర్యోధనుడు ఈ ప్రాంతానికి నేనే రాజును కదా, అంతా నా సప్పత్తి అని చెప్పేసి అక్కడ పోయి ఒక గంధర్వ స్త్రీని పట్టుకుంటే వాళ్ళు గంధర్వులు అసలే పైలోకంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పుట్టుకతోనే అనిమ గరిమాది సిద్ధులు ఉంటాయి, మహాబలం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళు యుద్ధానికి వస్తే కన్నా ఊరికే ఉండలేక కర్ణుడు కూడా అంతే, కర్ణుడు కూడా ఒక కొన్ని వేల మంది గంధర్వులను చంపేస్తాడు స్టార్టింగ్లో. మళ్ళీ వాళ్ళు గంధర్వులు కోట్ల సంఖ్యలో ఉంటారు. అంతమంది ఆకాశ మార్గం నుంచి వచ్చి అక్కడ చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు వచ్చేసి ఆ ఆకాశ మార్గంలో నుంచి బాణాలు వచ్చే స్పీడ్ని చూసి అర్జునుని రథం కూడా పొడి అయిపోయింటుంది. అర్జునుడు కాదు, కర్ణుని రథం. ఆ కర్ణుడు అప్పుడు వాళ్ళు గంధర్వులు ఒక దాడికి భయపడేసి వికర్ణుని రథం ఎక్కి పారిపోయి ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళు దుర్యోధనుని బంధించేసి నానా హింసలు పెట్టి తీసుకుపోతూ ఉంటే ఇంకా అప్పుడు ధర్మరాజు అటువైపు నుంచి కొంతమంది సేవకులు ఉంటారు కదా, వాళ్ళకు తెలిసి ఎంతైనా సైనికులు పాండవులు కూడా వీళ్ళు మా రాజుని తెలిసి ఉంటుంది, అయ్యో ఇటువైపు వచ్చేసి ఇట్లా వీళ్ళనందరినీ వాళ్ళు గంధర్వులు కట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు, దుర్యోధను కూడా కాపాడండి అంటే కన్నా సరే అని భీముని అర్జున్ని పంపిస్తే కన్నా అసలు భీముడు ఒప్పుకోడు. మనల్ని హింస పెట్టిన వాళ్ళని మనం ఎందుకు కాపాడాలని. అప్పుడు ధర్మరాజు అంటాడు, చూడు నాయనా, మనము యుద్ధం చేసుకునేటప్పుడు మనం 5 వాళ్ళు 101, బయట వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనం 106 మంది అని ధర్మరాజు అంటాడు. సరే అని అప్పుడు ఇంకా అర్జునుడు ఆ గంధర్వులతోటి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ దుర్యోధనుని అట్లే కట్టేసి ఉంటారు. వాళ్ళు కట్టేసిన దుర్యోధను వచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తే ఇంకా ధర్మరాజు ఇంకా నీకు మళ్ళీ ఇంకోసారి ప్రాణభిక్ష పెట్టిన పోయి బతుక్కోపో అని చెప్పేసి వదిలిపెట్టేస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక దుర్యోధనుడు ఒక 4-5 సార్లు మహాభారతంలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి ఉంటాడు దుర్యోధనుడు, ఆ అవమానం తట్టుకోలేక. ఇలా అప్పుడు కూడా కర్ణుడు పారిపోయి ఉంటాడు. పారిపోయి మళ్ళీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత
వచ్చేసి ఇంకా ఎటకారంగా మాట్లాడతాడు. అరే దుర్యోధన, నువ్వు ఆ గంధర్వులతోటి యుద్ధం చేసుకొని గెలిచి వచ్చావు, నువ్వు మహాసామర్థ్యం ఉన్నవాడివి, అట్లా ఇట్లా అని పొగుడతాడు. అప్పుడు చెప్తాడు, అలా ఏం జరగలేదు నువ్వు అనుకున్నట్టు, నువ్వైతే పారిపోయావు, కానీ వాళ్ళు నన్ను బంధించి తీసుకెళ్ళిపోయారు. మళ్ళా యుధిష్ఠుడు ఇలా ప్రాణభిక్ష పెట్టాడు, ఆ ప్రాణభిక్ష కన్నా నేను చచ్చిపోయింటే ఎంతో బాగుండని చాలా కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటాడు. అక్కడ కర్ణుడు ఫెయిల్ అయిపోయి ఉంటాడు. మళ్ళీ విరాట పర్వంలో వీళ్ళ అజ్ఞాతవాసాన్ని భంగం చేసుకోవాలని చెప్పేసి అధిక మాసాలు అవి చూసుకోకుండా ముందుగానే అదే ఆ సమయం అయిపోయినా కూడా ఇంకా సమయం కాలేదని చెప్పేసి మేము కనుక్కున్నాం, వీళ్ళని పాండవులను కనుక్కోవాలని చెప్పేసి వచ్చింటారు. ఆవులని ఆక్రమణ చేసి పట్టుకో ఉంటారు. అర్జునుడు ఒకే ఒక సమ్మోహనాస్త్రాన్ని వదిలిపెడితే అందరూ మూర్చపోయి ఉంటారు. ఆ ఉత్తర కుమారుని పంపించి అందరూ మెడల మీద ఉన్న ఆ కండవాళ్ళని తీసుకురమ్మంటాడు. ఒక భీష్ముని దగ్గరికి మాత్రం పోకు, ఆయన మూర్చపోలేదు, మూర్చపోనికి నటిస్తున్నాడు, మిగతా వాళ్ళందరికీ తీసుకురాలి. ఇంకా ఖండవా కిరీటాలు తీసుకొస్తేనే ఇంకా వాళ్ళు సచ్చినంత పని అయిపోయి ఉంటుంది. వాళ్ళ తలలు కూడా నరికి తీసుకురావచ్చుగా ఉండే, అప్పుడు కూడా ఓడిపోయి ఉంటాడు. కాబట్టి అంత పెద్ద సామర్థ్యం ఉన్న వ్యక్తి ఏమీ కాదు, అర్జునుడికి సరిసాటి కాదు. కాకపోతే ఆ సామర్థ్యం ఒక్కటి, అమోఘ శక్తి అనేది కర్ణుని దగ్గర ఉంటుంది. అది కూడా ఎలా వస్తుందంటే, ఇప్పుడు కుంతీదేవికి యుధిష్ఠిరుడికి ఎప్పుడూ కర్ణుని గురించనే భయపడుతుంటాడు కాబట్టి కుంతీదేవిని పంపిస్తాడు. కుంతీదేవికి మళ్ళా కృష్ణుని దగ్గరికి పోతే కన్నా మరి ఏంటి యుద్ధ పరిస్థితి అంటే, నీ నలుగురు బిడ్డలనైతే నేను కాపాడుతాను, కానీ మరి అర్జునుని అయితే నేను కాపాడుతాను, కానీ మిగతా నలుగురు గురించి నువ్వు అక్కడ కర్ణుని దగ్గరికే వెళ్ళాలి అని చెప్పేసి, అక్కడ కర్ణుని దగ్గరికి పోయి పాండవుల్ని బతికించుకోవాలని కాదు పోయేది. ఎందుకంటే పాండవుల గురించి తల్లికి బాగా తెలిసి ఉంటుంది, వాళ్ళ బలాలు ఏంటి అని చెప్పేసి. కృష్ణ పరమాత్ముడు రక్షణలో ఉన్నప్పుడు వాళ్ళకేమీ కాదని చెప్పేసి కర్ణుడు కూడా బతికి ఉండాలనే భావంతో కుంతి వెళ్ళింటుంది. కుంతి పోయిసి, చూడు నాయన, నువ్వు అక్కడ సంధ్యావందనం చేస్తూ ఉంటే కన్నా ప్రవరం గురించి చెప్తా. ప్రవరం అంటే తను ఏ కులానికి చెందినవాడు, తల్లితో ఎవరు, తండ్రి ఎవరు అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఇట్లా రాధేని నేను అంటే కన్నా, నువ్వు రాధేడు కాదు నాయన, నువ్వు కౌంతేయుడు, నా బిడ్డవే నువ్వు అని మొత్తం అంతా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కర్ణును కూడా తన కుంతి కొడుకు అనే విషయం ముందుగానే తెలిసి ఉంటుంది. ఎందుకంటే సూర్య ఉపాసకుడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అతనిలో 2 అంశాలు ఉన్నాయి కదా. ఒకటి సహస్ర కవచుడు రాక్షసుడి అంశం, ఇంకోటి సూర్యుని అంశం. ఆ సూర్యుని అంశం ద్వారా తనకు తెలిసి ఉంటుంది తను ఎవరు కొడుకు అనే విషయం. అప్పుడు చెప్పేసి, ఇప్పుడు చెప్తావమ్మా అని చెప్పి, ఇప్పుడు వస్తున్నావా నా బిడ్డని అని చెప్పేసి, ఇంత యుద్ధం అంతా రెడీ అయినప్పుడు అంటే కుంతిదేవి, చూడు నాయన, నేను మిగతా వాళ్ళకి చెప్పేస్తాను, నువ్వే వాళ్ళ అన్నవని, నువ్వు ఇటువైపు వచ్చేస్తే కానీ ఈ యుద్ధమే ఆగిపోతుంది. దుర్యోధనునికి అంత ధైర్యం లేదు, నువ్వు ఉన్నావనే బలంతో ఆ యుద్ధానికి రెడీ అవుతున్నాడు. నీకు మొత్తము యుధిష్ఠుడు సామ్రాజ్యాన్ని నీ కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర పెట్టేస్తాడు. కాబట్టి నువ్వు ఇటువైపు వచ్చేసిడి, ఆ యుద్ధం కాకుండా నీ ప్రాణం కూడా మిగులుతుంది, నాకు అందరు బిడ్డలు మిగులుతారని చెప్పేసి. ఇప్పుడు కుదరదమ్మా, నేను దుర్యోధనునికి నేను మాట ఇచ్చేసాను కాబట్టి నేను ఆ పని చేయలేను అంటాడు. సరే, నీ నలుగురు కొడుకులు ఒకవేళ నాకు దొరికితే కూడా నీకు వాళ్ళకి ఏమైనా అవుతుందా యుద్ధంలో అని భయం కదా, వాళ్ళు దొరికినా కూడా నేను వాళ్ళు వదిలిపెట్టేస్తానని ఒక మాట ఇస్తాడు. ఒక అర్జునుని వదిలిపెట్టేసేది. ఇంకా అర్జునుని గురించి కృష్ణ పరమాత్ముడు చెప్పింటాడు కదా, ఇంకా అర్జునుని గురించి నేను చూసుకుంటానని చెప్పేసి. సరే అని అలా ఒక వరం, ఆ వరం వల్ల మహాభారత యుద్ధంలో భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు ఒకరోజు నలుగురు దొరికింటారు. కర్ణుడు యుద్ధం చేసేటప్పుడు నలుగురిని ఘోరంగా ఓడించేసి, అవమానం చేసి, పోండి మీకు ప్రాణభిక్ష పెట్టేసి బతికిపోండి అని చెప్పేసి తిట్టి పంపించింటాడు కర్ణుడు. ఇంకా ఆ రోజు అవమానం తట్టుకోలేక యుధిష్ఠిరుడు అర్జునుని మీద కూడా కోప్పడి ఉంటాడు. ఏం అర్జున, నీ గాంధీవానికి ఏమైంది, ఈరోజు మేము ఇంత అవమానం పడ్డాము, నువ్వు ఉండి కూడా అంటే అర్జునుడు కూడా విపరీతమైన కోపం వచ్చేసింది. ఇంకోసారి నా గాంధీ మీద ఏమన్నా ఒక మాట అంటే నిన్ను కూడా చంపేస్తానన్న అంటాడు. అంత కోపం వచ్చి ఉంటుంది. ఇలా కర్ణుడికి సామర్థ్యం బాగానే ఉంటుంది. మళ్ళీ కర్ణుడి దగ్గర ఒకటి అమోఘ శక్తి అని ఒకటి ఉంటుంది. ఆ అమోఘ శక్తి ఫస్ట్ ఇంద్రుని దగ్గరే ఉంటుంది. ఇంద్రుడికి బ్రహ్మదేవుడు ఇచ్చింటాడు. ఆ అమోఘ శక్తికి ఏంటంటే
ఈ లోకాల్లో ఏ దేవతలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ అమోఘ శక్తి వదిలిపెడితే మాత్రం, ఎవరి మీద వదిలిపెట్టినా మాత్రం దానికి విరుగుడు లేదు, దానికి తిరుగు లేకుండా ఉంటుంది. అది చాలా డేంజర్ అయిన అస్త్రమై ఉంటుంది. అందుకే కృష్ణుడికి ఆ అమోఘ శక్తి కర్ణుడి దగ్గర ఉండేంతసేపు అర్జునుడు సేఫ్ కాదని తెలిసింటుంది. అందుకే ఆ అమోఘ శక్తి ఇంద్రుడి దగ్గర ఉన్నది కర్ణునికి ఎలా వస్తుందంటే, కర్ణుడి దగ్గర కవచ కుండలం ఉంటుంది. ఆ కవచ కుండలం ఉన్నంతసేపు కర్ణుడు చావకపోతే అసలు కలియుగం కూడా రాదంట. మళ్ళీ ఆ యుద్ధం అక్కడికి అయిపోతుంది. ఎందుకంటే కర్ణుడు చావకపోతే మాత్రము ఆ యుద్ధం అక్కడికి ఆగిపోయేది కాదు. మళ్ళీ ఇటువైపు రాజు కర్ణుడు ఇటువైపు పాండవుల వైపు వచ్చినా కూడా ఆ యుద్ధం కాకుండా మళ్ళీ కలియుగం కూడా వచ్చేది కాదంట. కాబట్టి ఆ కవచ కుండలం తన నుంచి వేరు చేయాలి. అందుకే సూర్య భగవానుడు ఇంద్రదేవుడు ఫస్ట్ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చేసి అక్కడ భిక్ష రూపంలోనే ఆ కవచ కుండలాలు అడగాలని వస్తూ ఉంటాడు. ఆ విషయం ముందే సూర్యదేవుడు భగవానుడు ముందే చెప్తాడు. చూడు నాయనా, రేపు ఇంద్రదేవుడు ఇలా నిన్ను దాన ధర్మం అడగడానికి వస్తున్నాడు, కవచ కుండలాలు, నువ్వు దాన్ని ఇచ్చేసిన తర్వాత తప్పకుండా ఇంద్ర భగవానుడు నీ ఒక దాన తత్వానికి మెచ్చుకొని ఏదైనా వరం కోరు అని అంటాడు. అన్నప్పుడు నువ్వు ఆ అమోఘ శక్తిని నువ్వు నీ కోరుకో అని చెప్పేసి సూర్య భగవానుడు చెప్పింటాడు. అందుకే ఇంకా సంధ్యావంతి సమయంలో ఎవరు ఏమొచ్చి అడిగినా కూడా కర్ణుడు లేదని మాత్రం అనడు. కాబట్టి వచ్చింది ఇంద్రుడని తెలిసి కూడా ఆ కవచ కుండలాలు శరీరం నుంచి వేరు చేసి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆ ఇంద్రునికి నిజంగా ఒక త్యాగం గురించి చాలా సంతృష్టి చెంది మళ్ళీ వరం కోరుకుంటే అమోఘ శక్తిని కోరుకుంటే ఆ అమోఘ శక్తిని ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు కూడా, కరుణ, నీలో నేను ఇద్దరు వ్యక్తుల్ని చూస్తున్నాను. ఒకడేమో ఆ సహస్ర కవచనాంశం, ఇంకోడెవడో ఉన్నాడు, నీలో ఒక మంచి వ్యక్తి కూడా ఉన్నాడు. వాడెవడో ఇప్పుడు వాడిని బయటికి తీసి మాట్లాడు. అవును, నువ్వు కుంతికు పుత్రుడు అనే విషయం నీకు తెలుసు కదా అంటే, అవును కృష్ణ నాకు తెలుసు అంటాడు. మరి తెలిసినప్పుడు నువ్వు ఇటువైపు వచ్చేస్తే ఆ యుద్ధమే ఆగిపోతుంది కదా. నేను ద్రౌపదిని కూడా ఒప్పిస్తాను, నిన్ను ఆరో భర్తగా ఒప్పుకోవడానికి ద్రౌపదిని కూడా ఒప్పిస్తాను, సామ్రాజ్యం నువ్వే ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే, కృష్ణ పరమాత్మ నాకు బాగా తెలుసు, నువ్వు ఈ పెద్ద యజ్ఞం చేస్తున్నావు, అధర్మం మీద ధర్మం గెలవాలి, సమాజంలో ధర్మస్థాపన కావాలని నువ్వు అవతారం తీసుకొని వచ్చావు. ఈ ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నావు. ఈ యజ్ఞంలో నేను ఒక సమితిగా నేను కూడా దహించిపోవాలని అనుకుంటున్నాను. కానీ నేను ఇటువైపు కౌరవుల వైపు ఉంటేనే దుర్యోధనుడు ధైర్యంతో యుద్ధము ముందు చేస్తాడు. నేను అటువైపు లేకపోతే ఆ యుద్ధం కాదు. యుద్ధం కాకపోతే నాకు మీరు రాజ్యం కట్టినా కూడా మళ్ళీ నేను దుర్యోధనునికి తిరిగి అతని పాదాల దగ్గరికి పెట్టాల్సి ఉంటుంది. దుర్యోధను చేతుల్లోనే ఆ రాజ్యం ఉంటుంది. కాబట్టి ధర్మం ఇంకా ఎక్కువైపోతుంది, అధర్మం ఇంకా ఎక్కువైపోతుంది. అధర్మ రాజు ఉన్నప్పుడు ఇంకా ప్రజలు మొత్తం అందరూ అధార్మికులైపోయేసి సమాజమే భ్రష్టపడిపోతుంది. నేను ఇటువైపే ఉండాలి, నేను ఇటువైపే ఉండి నశించాలి, నీవు చేస్తున్న యజ్ఞంలో ఒక సమిధినై నేను నశిస్తాను, నాకు ఇందులోనే తృప్తి అని చెప్పేసి ఆ దైవాంశం మాట్లాడుతుంది. అలా కర్ణుని స్టోరీ ఉంటుంది. దాని తర్వాత ఇలా మహాభారత యుద్ధంలో కర్ణుని గురించి కొద్దిగా ఇంత వివరాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంతకుముందు మనము యయాతి మహారాజు గురించి మనం కొద్దిగా విచారణ చేసుకుంటాం. ఆ యయాతి మహారాజు తన కొడుకు ఒక యవ్వనాన్ని తీసుకొని 1000 సంవత్సరాలు అనుభవించిన తర్వాత కూడా ఈ ఇంద్రియాలని మనం తృప్తిపరచలేమని తెలుసుకొని దాని తర్వాత మళ్ళీ ఆ కొడుకుకి తన యవ్వనాన్ని వాపసు ఇచ్చేసి వృద్ధావస్థను తీసుకొని తపశ్చర్య చేసి స్వర్గానికి పోయి ఉంటాడు. స్వర్గానికి పోయిన తర్వాత అక్కడ పుణ్యం క్షీణించిన తర్వాత పైనుంచి కిందకి పడేస్తే కూడా మళ్ళీ యయాతి ఎంత ఎక్కువ ధర్మమైన పనులు చేసింటాడంటే మళ్ళీ ఒక బంతి రివర్స్గా ఎట్లా పడుతుందో అలాగే మళ్ళీ పై స్వర్గంలోకి కింద పడి మళ్ళీ స్వర్గంలోకి వెనక్కిపోయి పడతాడు.
ఆ దేవతలకే ఆశ్చర్యం అయిపోతుంది. అదేంటి యయాతి పుణ్య క్షీణం అయిపోయిన తర్వాత కూడా కింద పడేస్తే మళ్ళీ స్వర్గంలోకి వచ్చేసాడని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దివ్య దృష్టితో చూస్తే కన్నా ఓహో ఇతడు చాలా ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసినాడు కాబట్టి ఇతను మనం ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్పేసి. అందుకే అప్పుడు ఇంద్రదేవుడు యయాతిని అడుగుతాడు, అవును రాజా, నువ్వు భూలోకంలో ఏమేమి పనులు చేసేవని అన్నీ ఫస్ట్ స్తుతి చేసి, అబ్బా నీ దగ్గర ఎంత పుణ్యం ఉంది, కిందకు పడిన కూడా మళ్ళీ పైకి వచ్చేసావని పొగిడి పొగిడి పైకి ఎక్కిచ్చేసి, మరి నువ్వు బాగా తపశ్చర్య చేసావు, ఏమేమి చేసావంటే అన్నీ చెప్పుకొస్తాడు. ఒంటి కాల్లో నిలుచుకుని తపస్సు చేశాను, కేవలం నీళ్లు తాగి 70 సంవత్సరాలు ఉన్నాను, ఒంటి కాల్లో 30 సంవత్సరాలు నిలుచుకొని తపస్సు చేశాను, అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మరి నువ్వు ఇలాంటి తపస్సు చేసేటప్పుడు నీకన్నా గొప్ప తపస్వికులు అటువైపు ఎవరన్నా ఉండరా అంటే కన్నా ఛాన్సే లేదు. నాలోని ఆవగించంత కూడా తపశ్చర్య చేసేటోళ్ళు అప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి మిగతా వాళ్ళంతా నింద చేసింటాడు. దీనికోసమే ఇంద్రుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడే కానీ మనము గర్వం వచ్చినప్పుడు, మనలో అహంకారం వచ్చినప్పుడు, మనం చేసుకున్న పనుల్ని ఎక్కువ మనం స్తుతి చేసుకున్నప్పుడు ఆ పుణ్యం క్షీణించిపోతుంది. అప్పుడు ఇలా మిగతా వాళ్ళని, అప్పుడు మిగతా ఋషులని, మిగతా వాళ్ళ తపస్సుని కించపరిచినందుకు అప్పుడే ఆ క్షణంలోనే యయాతి యొక్క పుణ్యము క్షీణించిపోతుంది. అందుకే ఇంకా అప్పుడు మళ్ళా స్వర్గం నుంచి పై నుంచి కిందకి తోసేయడానికి వీలవుతుంది. అప్పుడు ఇంకా ఒక్కసారిగా యయాతికి అయ్యో నేను అహంకారం వల్ల మొత్తం పోగొట్టుకుంటే కదా నేను అని చెప్పేసి చాలా బాధపడతాడు. పశ్చాత్తాపడి ఇంద్రదేవుడిని ఒక వరం కొడతాడు. సరే నేను ఎలాగో నన్ను ఇప్పుడు కిందకి తోసేస్తారు మీరు, నేను కింద ఎలాంటి చోట పడాలంటే కన్నా మంచి సత్పురుషులు ఉన్న చోటు పడేలాగా అక్కడికి కిందకి తోసేయండి అంటాడు. అప్పుడు కింద అష్టక మహర్షులని కింద మంచి సాధకులు ఉన్న ప్లేస్లోనే యయాతి కింద పడుతూ ఉంటాడు. కింద పడుతుంటే మంచి తేజస్సుతోటి కిందకి వస్తూ ఉంటాడు. ఋషులు కూడా ఆశ్చర్యపోతాడు, ఎవరు ఈ మహాపుణ్యాత్ముడు ఇంత తేజస్సుతోటి వస్తున్నాడని. అక్కడ యయాతి మళ్ళీ ఆ అష్టకుల సంవాదం జరుగుతూ ఉంటుంది. యయాతికి ఇంకా కొంచెం అహంకారం పోయి ఉండదు, వయసులో పెద్దవాడు కాబట్టి అక్కడ అష్టక ఋషులు వయసులో చిన్నవాళ్ళు ఉంటారు. కిందకు వచ్చేసి మీరు మంచి ధర్మాత్మలే, కాకపోతే నేను వయసులో పెద్దవాడిని కాబట్టి నేను మీకు ముందు నమస్కారం చేయలేదంటాడు. వాళ్ళు అప్పుడే అంటారు, చూడు విద్య తపశ్చర్య ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు, వయసులో పెద్దగా ఉండడం గొప్పవాళ్ళు కాదని శాస్త్రం చెప్తుంది. అలాంటి చోట ఉన్నప్పుడు ఎవరైనా కానీ తల వంచాల్సిందే అని మళ్ళీ వాళ్ళు పాఠం చెప్తారు. శంకరాచార్యులకి 16 సంవత్సరాలు ఉంటే వాళ్ళ శిష్యులకి 80 సంవత్సరాల వయసు అయి ఉంటుంది. అందుకే విద్య తపశ్చర్య ముందు వయసు అది పనికి రాదు అని చెప్పేసి వాళ్ళ అష్టకులు అక్కడ సంవాదం స్టార్ట్ అవుతుంది. అష్టకులు మంచి జ్ఞానులే, యయాతి కూడా మంచి వైరాగ్యం ఉంటుంది, కాకపోతే కొద్దిగా అహంకారం వల్ల ఆ పుణ్యం క్షీణమయ్యే కింద పడిపోయింటాడు. వాళ్ళు ఇప్పుడు పరస్పర విచారణ చేసుకుంటూ ఉంటారు. ఏంటి మరి ఎందుకు నువ్వు స్వర్గం నుంచి కిందకి పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక్క అహంకారం వల్లనే నేను కింద పడిపోయానని చెప్తాడు. అందుకే మనం చేసిన పనులు ఎక్కువ చెప్పుకోకూడదు, అది పుణ్యం క్షీణమైపోతూ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది చాలా గుప్త దానాలు చేస్తారు. కుడి చేతిలో ఇచ్చింది ఎడమ చేయి కూడా తెలియకూడదు అంటారు. ఎందుకంటే మనం ఇచ్చిన దానం 10 మందికి తెలిసిందంటే ఇక్కడే పోగొడతారు. మరి నువ్వు ఇచ్చిన దానం ఫలితం ఇక్కడే ఒక సమ్మాన రూపంలో ఇక్కడే పొందేస్తే కానీ అది ఇంకా పుణ్యాన్ని ఎట్లా క్రియేట్ చేస్తుంది? నువ్వు చేసిన మంచి పనికి ఇక్కడే లాభాన్ని పొందేసావు కదా పొగడతల ద్వారా. కాబట్టి అందుకే దానాన్ని గుప్తంగానే చేస్తూ ఉంటారు. అదే ఎక్కువ అపూర్వాన్ని సృష్టించి మన డిపాజిట్లో పుణ్యం ఉంటుంది. కాబట్టి ఇతడంతా మొత్తము తన స్తుతి తనే చేసుకున్నాడు కాబట్టి మొత్తం క్షీణమైపోయినందుకు కిందకి పడిపోయి ఉంటాడు. మళ్ళీ ఇంకా వాళ్ళిద్దరికి చర్చ అవుతుంది. ఏంటి సంసారం గురించి, నీకెందుకు వైరాగ్యం వచ్చింది అని అడుగుతారు. అప్పుడు చెప్తాడు, చూడు నాయన, భూలోకంలో కూడా అంతే, పైన కూడా అంతే. ఎక్కడైనా కానీ మన నుంచి ఇంకోరికి ఏదైనా ప్రయోజనం ఉంది అంటేనే మనల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు. అది మన దగ్గర సంపత్తు, ఏదో ఒక రూపమైన సంపత్తు మన దగ్గర ఏమీ లేదు, క్షీణమైపోయిందంటే కన్నా ఇక్కడ భూలోకంలో కూడా అందరూ వదిలిపెట్టేస్తారు, పైన కూడా అంతే, దేవతలు కూడా అంతే. పుణ్యం క్షీణమైన తర్వాత మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు కూడా ఉంచుకోరు అని చెప్పేసి.
అందుకే భజగోవిందంలో శంకరాచార్యుల భగవాన్ మంచి శ్లోకం రాశారు. యావత్ విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్ విత్తోపార్జన సక్తః, ఎప్పటి వరకు మనము డబ్బులు సంపాదిస్తూ ఉంటాము అప్పటి వరకే మనకు సమ్మానము. ప్రపంచంలో ఎక్కడైనా కానీ మర్యాద ఏదైనా ఉందంటే కానీ మన దగ్గర ఏదైనా ఉంటేనే. మళ్ళా ఎప్పుడు మనము డబ్బులు సంపాదించము జర్జర దేహే, ఎప్పుడు సంపాదించము వార్తాం కోపిన పృచ్చతి గేహే, అసలు నిన్నెవడు పట్టించుకోడు. నువ్వు బతికినావా సచ్చినావా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా లేదా, అసలు నిన్ను మాట్లాడేటోడు కూడా ఉండడు అని చెప్పేసి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎక్కడైనా కానీ మన మీద ఎవరన్నా ప్రేమ చూపిస్తున్నారంటే కన్నా అది మనము వాళ్ళకు అనుకూలంగా ఉన్నంత సేపే. ఏదో ఒక రూపంలో వాళ్ళ ఒక ఆనందానికి మనం పనికొస్తున్నందుకే వాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఏ రోజైతే మనం వాళ్ళ ఆనందానికి అడ్డవుతున్నామో, వాళ్ళ ఆనందానికి మన కాంట్రిబ్యూషన్ ఏమాత్రము లేదని తెలిసినప్పుడు అలాగే భీములో రాళ్ళని తీసి పక్కకి ఎలా పారేస్తారో అలాగే పారేస్తారు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ప్రేమ కూడా భూలోకంలో క్యాలిక్యులేషనే. అన్కండిషనల్ లవ్ అనేది ప్రపంచంలో లేనే లేదు, అంత క్యాలిక్యులేషనే ఉంటుంది. సాక్షాత్ బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్వరూపం అంటేనే ఇష్టము. వాళ్ళకు భిన్నంగా ఎవరి మీద మనము అన్లిమిటెడ్గా అన్కండిషనల్గా మనము ప్రేమను చూపించలేము. పతికి పత్ని ఎందుకు ప్రియంగా ఉంటుందంటే అనుకూలంగా ఉన్నంతసేపే. అనుకూలంగా లేకపోతే మళ్ళీ శత్రువులాగా అయిపోతారు. పుత్రులు తల్లిదండ్రికి ఎప్పుడు ప్రీతి ఉంటుందంటే అనుకూలంగా ఉన్నంతసేపే. వాళ్ళ మాట కొన్ని వినకపోతే అంతే, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కొంతమంది టెస్ట్ చేశారు, నిజంగానే అలా ఉంటుందా? మరి తల్లికి పిల్ల మీద ఉన్న ప్రేమ శాస్త్రమే అంటుంది, కుపుత్రో జాయత కుమాత నా జాయతే అని. అంటే చెడు పిల్లలు ఉంటారు కానీ చెడు తల్లులు ఉండరని శాస్త్రం అంటుంది. మరి తల్లి పిల్లల ప్రేమ అక్కడ కూడా మీరు కండిషనల్లోగా అన్కండిషనల్ అంటారంటే అక్కడ కూడా కండిషనల్లే శాస్త్రం. అప్పటికే ఋషులు పరీక్షించారు. నదిలో ఒక పంక్తిలో చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో కోతి పిల్ల ఉంటుందంట. వరదలు వచ్చేసరికి నీళ్లు ఎక్కువైపోతూ ఉంటే ఆ పిల్ల కోతిని చేతిలో పట్టుకొని కాపాడుతూ ఉంటుందంట. ఆ నీళ్లు ఎక్కువై ఇంకా గొంతు వరకు వచ్చేసేసరికి ఆ సమయంలో ఆ చేతిలో ఉన్న చిన్న పిల్ల కోతిని కాలు కిందకి వేసుకొని అది బతకాలని ప్రయత్నం చేస్తుందంట. దాన్ని ల్యాబొరేటరీలో కూడా టెస్ట్ చేశారు. గ్లాస్ కంటైనర్ లోపల కోతి పిల్ల నేసేసి పైనుంచి నీళ్ళు పోయడం స్టార్ట్ చేశారు. ఎప్పటి వరకు గొంతు వరకు నీళ్ళు వచ్చాయి అప్పటి వరకు పిల్ల కోతి నుంచి పైన చేతుల నుంచి పట్టుకొని కాపాడుతూ ఉంది. ఎప్పుడు దాంట్లో కూడా శక్తి క్షీణించి ఇంకా అది కూడా మునిగే పరిస్థితి వచ్చినప్పుడు చేతిలో ఉన్న పిల్ల కోతిని కాలు కిందకి వేసుకొని తన తల పైకి పెట్టుకునే ప్రయత్నం చేసిందండి. అన్ని చోట్ల కూడా అంత పరీక్ష చేశారు. కాబట్టి అందుకే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం అయితే. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్వరూపం అంటేనే ఇష్టము. అందుకే మనకు భిన్నంగా శ్రద్ధను కానీ మనకు భిన్నంగా ప్రేమను కానీ అది కృతకం, కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదు. మన స్వరూపంలో మనలో ఉన్న పరమాత్మని ఎక్కువగా ప్రేమించాలి. అతని మీద మనం భక్తి ఎక్కువ చేసుకోవాలి. అదే నిజమైన భక్తి, అదే నిజమైన ప్రేమ. కాబట్టి మన స్వరూపం మీదనే మనము ఎక్కువ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కాబట్టి యయాతి అంటాడు, ఈ భూలోకంలో కానీ ఆలోకంలో కానీ ఎక్కడ పైన కూడా మనం ఏదన్నా సంపాదించి మన దగ్గర ఏదైనా ఉంటే దాన్ని చూసే విలువిస్తారు. అది లేని రోజు ఎవరు మనల్ని పట్టించుకోరు. కాబట్టి నాకు ఇంక విసుకొచ్చింది, నేను ఇప్పుడు పుణ్యం చేసుకొని స్వర్గంలో ఉన్న హాయిగా ఉందాం అనుకోండి. కానీ ఇప్పుడు చూడడం వల్ల అదే తిప్పలు. ఆ పైన పుణ్యం క్షీణమైన తర్వాత కిందికి పడేస్తారు. అప్పుడు అష్టకులకి ఎన్నో ఇంకా డౌట్స్ స్టార్ట్ అవుతాయి. అవునా, పైనుంచి కిందకి పడిపోతే మరి మనిషికి శరీరంకి దెబ్బలు తాకవా, నొప్పి కాదా,
అంటే అయ్యో అలా ఏమి కాదు, పైనుంచి ఎంత దుఃఖం అంటే పైనుంచి కిందికి వాళ్ళు తోసేటప్పుడు ఆ దుఃఖానికి లోపల టెంపరేచర్ ఎక్కువైపోయి శరీరం కరిపేసి కన్నీళ్ళుగా ఒక కంటి చుక్కలాగా చేంజ్ అయిపోతుంది. ఆ కంటి చుక్క రూపంలో మనము మేఘంలోకి వస్తాము. మేఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళా సముద్రం మీద వర్షం పడితే జలచరాలుగా జన్మలు తీసుకుంటుంటాము. అడవిలో ఆ వర్షం పడిందంటే గాన ప్రాణి పక్షులుగా పుడుతుంటాము. పొలాల్లో పుడితే గాన అప్పుడు ఎవరన్నా మంచి ఒక పుత్రులు పుట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఆహారాన్ని తీసుకుంటే అప్పుడు మనం పుట్టే అవకాశం ఉంటుంది అని చెప్తాడు. నొప్పి ఏమి కాదు, మనము లిక్విడ్ రూపంలో కన్నీళ్ళ రూపంలో పైనుంచి కిందికి వచ్చేస్తాము అని చెప్పేసి అది ఇంకా పెద్ద చర్చ ఉంటుంది. అష్టక ఋషులది మళ్ళీ యయాతిది చాలా పెద్ద చర్చ ఉంటుంది. ఈ చర్చలోనే మనకు వైరాగ్యం ప్రధానమవుతుంది. అది మనం రేపటి సత్రంలో మనం విచారణ చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.